to everybody. So my name is Narayan Reddy. I am from MBBS Madanpalli. So this is magic board. This is not a TLM. This is ILM. Why it is called ILM? అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. పిల్లవాడు వచ్చి వాడి స్వహస్తాలతో దీన్ని నేర్చుకుంటాడు, తాకుతూ నేర్చుకుంటాడు కాబట్టి దీన్ని ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అని పిలుస్తాం. సో దీనికి వాడినటువంటి సామాగ్రి ఏమిటి అంటే థర్మాకోల్ షీట్ ఒకటి, తర్వాత డ్రాయింగ్ షీట్స్, తర్వాత కలర్ పేపర్, నియర్లీ ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టాము. తర్వాత దీన్ని ఎలా తయారు చేసామంటే థర్మాకోల్ షీట్కి ఒక డ్రాయింగ్ షీట్ పైన 1 to 100 నెంబర్స్ రాసుకొని దీన్ని ఈ విధంగా పేస్ట్ చేయడం జరిగింది. మరి దీని నుంచి మనము పిల్లలకి ఏమి నేర్పుతాం? దీనితోటి నియర్లీ 400 రకాల యాక్టివిటీస్ చేయించవచ్చు. కానీ మన ప్రైమరీకి అవసరమైనటువంటి కాన్సెప్ట్స్ మాత్రమే మేము తీసుకోవడం జరిగింది. మరి ఏమున్నాయంటే నెంబర్ 1 నేచురల్ నంబర్స్, తర్వాత హోల్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్. చూపిస్తానండి. ఇది నేచురల్ నంబర్స్ మేడం. నేచురల్ నంబర్స్ అనేవి 1 నుంచి ఎండ్లెస్ ఎంతవరకైనా ఉంటాయి. దీన్ని నేచురల్ నేను అడిగినప్పుడు వీటిని నేచురల్ నంబర్స్ అని పిలుస్తాం. ఇది హోల్ నంబర్స్, పూర్ణ సంఖ్యలు. ఇవి 0 నుంచి మొదలవుతాయి. ఈ పూర్ణ సంఖ్యలో నేచురల్ నంబర్స్ ఉంటాయి, 0 అనేది అదనంగా ఉంటుంది. దీనిని పిల్లలకి మనం దీనిపైన ఇట్లా పెట్టి ఈ 0 నుంచి వచ్చేటువంటి అన్ని, 0 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అన్ని కూడా హోల్ నంబర్స్ అని పిల్లలకి చెప్పవచ్చు. ఆడ్ నంబర్స్, బేసి సంఖ్యలు అని పిలుస్తాం. ఇవి 1, 3, 5, 7. దీన్ని 2 తోటి కనుక మనం డివిజన్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. అన్నీ ఇక్కడ నుంచి ఉండేటువంటి ఈ నంబర్స్ అన్నీ కూడా 2 చేత నిశేషముగా భాగించబడవు. శేషము అన్నిటికీ 1 వస్తుంది. వీటిని ఆడ్ నంబర్స్ అని పిలుస్తాం. ఈవెన్ నంబర్స్, ఇవి అన్నీ కూడా 2 చేత నిశ్శేషంగా భావించబడతాయి. రిమైండర్ 0. ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలు అనేవి 1 మరియు దానికి అదే కారణాంకాలుగా ఉంటాయి. ఇప్పుడు 11ని కనుక మనం భాగిస్తే 1 చేత భాగించబడుతుంది, 11 చేత భాగించబడుతుంది. ఇంకా ఏ అంకె చేత ఈ ప్రైమ్ నంబర్స్ అనేవి భాగించబడవు. వీటిని ప్రధాన సంఖ్యలని పిలుస్తాం మనం. ఇది 2, 3, 4, 5 తరగతుల్లో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ తెలియనటువంటి పిల్లలకి ఈ TLM ద్వారా మనము ఈజీగా నేర్పడానికి వీలవుతుంది. అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్, ఆరోహణాక్రమం 1 నుంచి పెరిగేటువంటి. డిసెండింగ్ ఆర్డర్, ఎక్కువ నుంచి తక్కువకు పోయేటువంటి దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని పిలుస్తామని పిల్లలకు చెప్పాలి. అది కాదు, అది ఇది ఈ TLM ద్వారా పిల్లలకి అడిషన్, సబ్స్ట్రాక్షన్ 2 నేర్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45లో నుంచి 10 తీసివేస్తే ఎంత వస్తుంది? దీని కింద ఉంటుంది 35. 20 తీసివేస్తే ఎంత ఉంటుంది? 30 తీసివేస్తే ఎంత వస్తుంది? 40 తీసివేస్తే ఎంత వస్తుంది? తర్వాత ఇటువైపు ఇది వీటిని రుణ సంఖ్యలు అంటారని కూడా చెప్పచ్చు మనం. కాకపోతే మనకి 1 to 50లో రుణ సంఖ్యలు అనే కాన్సెప్ట్ లేదు. సో 45లో నుంచి 1 తీసివేస్తే 44, 3 తీసివేస్తే 42. తర్వాత అడిషన్, 45కి 10 కలిపితే
55, 20 కలిపితే 65, 75, 40. ఈ విధంగా అంతే మనకి ఈ 100లోనే మనము చేయడానికి మనకి థర్డ్ క్లాస్ బుక్ లో నంబర్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇది తీయండి. 8 తీసేస్తే దీంట్లో థర్డ్ క్లాస్ లో ఉంది మనకి ఎడమ వైపు ఎంత నంబర్ వస్తుంది? మల్టిపుల్స్ ఆఫ్ 5, 5 యొక్క గుణిజాలని 5, 10, 15, 20, 25, 30 ఇలా 100 వరకు ఉన్నటువంటి 5 యొక్క గుణిజాలని దీంట్లో మనం ఇటువంటి శశికాంత్ సార్ మల్టిపుల్ ఆఫ్ 7, 7 యొక్క గుణిజాలని దీంట్లో మనం 100 వరకు ఎన్ని అయితే ఉన్నాయో వాటిని చూపించడానికి వీలవుతుంది. ఇట్లా మనకు 100 లోపు ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ నేను ఒక 2 కట్ చేసి కట్ చేయడం చాలా ఎక్కువ పని ఉంది కాబట్టి నేను మోడల్గా 2 తీసుకోవడం జరిగింది. సో ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ నంబర్. ఇది ఇలా పెట్టి 55 కంటే ముందు ఏమొస్తుంది, కానీ జనరల్గా 55 కంటే ముందు ఏమవుతుందంటే 56 అంటాడు పిల్లవాడు. దీన్ని చూపించినట్లయితే వాడికి అర్థం కావడానికి ఈజీగా అర్థం కావడానికి ఉంటుంది. 50 తర్వాత ఏమొస్తుంది? 10 numbers after 10 numbers. సో ఇది ఎక్కడైనా ఎట్లా పెట్టినా వస్తుంది. 10 numbers ప్లస్ మైనస్. అంటే 46 is less than 56. 66 is 56 is great. 66 greater than 56. సో ఇది ఎక్కడ పెట్టినా కూడా మనం చెప్పడానికి వీలు. ఇట్లా ఇట్లా పెడితే చెప్పచ్చు. ఎక్కడైనా పెట్టచ్చు ఈ దీంట్లో. సో ఇది డయాగ్నల్ సమ్ 2 into 2 మ్యాట్రిక్స్ అని పిలుస్తాం దీన్ని. సో ఈ 2 కూడితే ఎంతైతే నెంబర్ వస్తుందో ఈ 2 కూడినా కూడా అంతే వస్తుంది. మీరు ఎక్కడైనా పెట్టండి. డయాగ్నల్ సమ్ ఆఫ్ 3 into 3 మ్యాట్రిక్స్ అని పిలుస్తాం దీన్ని. సో ఈ 3 ఎంతైతే వస్తుందో ఈ 3 యొక్క సమ్ కూడా అంతే వస్తుంది. ఇటొక పిల్లవాడిని కూర్చోబెట్టి ఈ 3 నంబర్లు రాసి ఈ 3 నంబర్లు రాసి అడిషన్ చేయమని చెప్పవచ్చు మనం. ఇట్లా వాడికి ఒక గంట సేపు అయినా క్లాస్ని ఎంగేజ్ చేయడానికి ఈ దీని ద్వారా మనకి ఉపయోగపడుతుంది. 4 1 2 3 4 ఈ 4 కలిపితే ఎంత వస్తుందో ఈ 4 కలిపినా కూడా అంతే వస్తుంది. దీన్ని డయాగ్నల్ సమ్ ఆఫ్ 4 into 4 మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. 5 1 2 3 4 5 ఈ 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఈ 5 యాడ్ చేసిన అంతే వస్తుంది. మనం ఎక్కడ దీన్ని ప్లేస్ చేసినా కూడా అదే రిజల్ట్ మనకి ఇట్లా డయాగ్నల్ గా కూడినట్లయితే అదే నంబర్ వస్తుంది. దీన్ని 8 వరకు చేయొచ్చు సార్. మనం నేను 5 వరకు చేసాను కదా, 6 7 8 కూడా చేయొచ్చు. ఇంకా కట్ చేయాలి 10 కూడా చేయొచ్చు. సో ఇది ఏంటిదంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇది యాక్చువల్ గా ప్రైమరీ సెక్షన్ లో క్యూబ్ స్క్వేర్ అనేది లేదు, కానీ మన 5వ తరగతికి అన్వయించుకొని చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటే 1 స్క్వేర్ అంటే 1 into 1 1 into 1 అంటే మల్టిప్లికేషన్. ఇక 1 into 1 కింద ఉంటుంది. 1 into 1 అంటే 1. 2 స్క్వేర్ అంటే 2 into 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అన్నమాట. మల్టిప్లికేషన్ కాబట్టి దాన్ని చూపించడానికి మన పిల్లలకు అన్వయించుకొని చెప్పడానికి దీన్ని 2 into 2ని 2 స్క్వేర్ అని కూడా పిలుస్తాము అని చెప్పడానికి వీలవుతుంది.
కొంచెం అవగాహన తర్వాత క్యూబ్ మేడం 3 క్యూబ్ తీస్తావు మరి తీయ మరి 3 క్యూబ్ అనేది 3 into 3 into 3 27 వస్తుంది. సో దీనికి ప్రాక్టీస్ క్వశ్చన్ అని ఎందుకు పేరు పెట్టినామంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 క్యూబ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 స్క్వేర్ అని మనం అడిగితే వాడు దీని యొక్క సమాధానాన్ని ఈ యొక్క టిఎల్ఎం తోటి రాబట్టడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇంటర్వ్యూ ఛాన్స్ ఉంటుంది.